మరో వార్త కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఈ వార్త చాలామంది కూడా గ్రామాలలో చాలామంది ఎదురు చూసేటువంటి వార్త. చాలామంది ఎన్నికల కోసం సంసిద్ధమవుతూ చాలా రోజులుగా గ్రామాలలో తిష్టా వేసి వాళ్ళకు అనునాయులను దగ్గరికి చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వార్త. స్థానిక పోరులో సర్పంచ్ కానీ ఎంపీటీసీగా కానీ పోటీ చేయాలన్నటువంటి ఉత్సాహవంతులు ఎవరైతే ఉన్నారో దానికోసమే ఈ వార్త. స్థానిక పోరుకు సర్కారు సిద్ధం. ఇటువంటి వార్త దాదాపుగా గత 2 నెలలుగా ఇటువంటి వార్తలు చాలా చూస్తా ఉన్నాం. రేపా మాపా ఫిబ్రవరి మార్చా ఏప్రిలా. సో ఇటువంటి వార్త రోజుకో సంబంధించిన వార్త దర్శనమిస్తూ ఉన్నది. మరి అసలు ఎన్నికలు ఎప్పుడు పెట్టేటువంటి అవకాశం ఉన్నది? సో వాటి యొక్క ఈక్వేషన్స్ ఏంటి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టేటైతుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి దానిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారాన్ని కూడా తెప్పించుకోవడం జరిగింది. ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి వాటితో పాటు మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని ప్రజలు ఏ విధంగా తీసుకుంటా ఉన్నారు అన్నటువంటి దానిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమగ్రమైనటువంటి నివేదిక తెప్పించుకోవడం జరిగింది. దానికి అనుకూలంగా ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. చూద్దాం మరి ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికలు ఉంటాయని ఒక పక్కన, లేదు మార్చి చివరిలో ఎన్నికలు ఉంటాయనేది మరో పక్కన సో చూద్దాం ఈ వార్త యొక్క సారాంశం ఏంటనేది కూడా చూద్దాం. స్థానిక పోరుకు సర్కారు సిద్ధం. ఎప్పుడు ప్రకటన వచ్చినా ఏర్పాట్లకు రెడీగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశాలు. క్షేత్రస్థాయిలో ఎన్నికల పనుల్లో ఆఫీసర్లు నిమగ్నం. నేడు కొలిక్కి రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల వివరాలు. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కారు సిద్ధమైంది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రకటన ఎప్పుడు వచ్చినా ఎన్నికలకు రెడీగా ఉండాలని ఆదేశించారు. దీంతో ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. క్షేత్రస్థాయిలో వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సర్పంచ్ లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏది ముందు నిర్వహించినా ఏర్పాట్లలో లోటు లేకుండా చూడాలని ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ 2 ఎన్నికలకు అవసరమైన సామగ్రి సిబ్బందిని సిద్ధం చేశారు. కాగా జిహెచ్ఎంసీ ఇతర నగరపాలక సంస్థలు పురపాలికల్లో విలీనమైన గ్రామాలు వాటి పరిధిలోని వార్డులను వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి మినహాయించాలని ఇటీవల ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల వారీగా ఓటర్ లిస్ట్, పోలింగ్ కేంద్రాలు, బూత్లను తొలగించి ఓటర్ జాబితా నుంచి మినహాయించాలని సూచించింది. అనంతరం మిగిలిన ఓటర్లతో అనుబంధ జాబితాను ఈ నెల 6వ తేదీలోపు ప్రచురించాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించడంతో అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఆ ప్రక్రియ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. బ్యాలెట్ బ్యాగ్స్లు, బ్యాలెట్ పత్రాలు రెడీ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1.99 కోట్ల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. 12,845 గ్రామ పంచాయతీలు, 1,13,328 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మైసూర్ పెయింట్స్ అండ్ వార్నర్స్ కు చెందిన కంపెనీ నుంచి ప్రభుత్వం బ్యాలెట్ కు అవసరమైన పేపర్ను ఆర్డర్ ఇచ్చి రాష్ట్రానికి తెచ్చింది. బ్యాలెట్ పేపర్ల ముద్రను కూడా పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 58,000కు పైగా పోలింగ్ బాక్సులను అందుబాటులోకి తేగా అదనంగా కర్ణాటక ఏపీ నుంచి 18,000 బాక్సులను తెప్పించారు. తగ్గనున్న ఎంపీటీసీ స్థానాలు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి జీపీలు, వార్డులు పెరుగుతున్నాయి. గతంలో 12,769 పంచాయతీలకు 1,13,314 వార్డులకు గాను ఎన్నికలు జరగగా ఈసారి 12,845 జీపీలు, 1,13,328 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా ఈసారి ఎంపీటీసీ స్థానాలు భారీగా తగ్గనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 147 గ్రామాలు, జిహెచ్ఎంసీ నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో కలవడంతో దీని ప్రభావం ఎంపీటీసీ స్థానాలపై పడనున్నది. ప్రస్తుతం 5,857 ఎంపీటీసీలు ఉండగా విలీన గ్రామ పంచాయతీల లిస్టును తొలగించిన తర్వాత దాదాపు 150 నుంచి 250 ఎంపీటీసీ స్థానాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల వివరాలు పూర్తి స్థాయిలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కాగా రాష్ట్రంలో పాతవి 539 ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలు ఉండగా ఈసారి 570 ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు అందుబాటులోకి వచ్చాయి. అంటే గతంతో పోలిస్తే ఎంపీటీసీ స్థానాలు తగ్గనుండగా ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలు పెరుగుతున్నాయి. కాగా మేడ్చల్ జిల్లాలో 60 గ్రామ పంచాయతీలు ఉండగా ఇక్కడ సగం జీపీలు సిటీలో కలిశాయి. రాష్ట్రంలోని అత్యధికంగా ఈ జిల్లాలో 30 వరకు జీపీలు ఉన్నాయనేది ఒక వార్త చూసుకోవచ్చు. సో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ముందు వెళ్ళనుందా, లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికలను పెట్టిన తర్వాత ఎన్నికలకు వెళ్ళనున్నదా? ఈ రెండింటి పైన ప్రభుత్వం నుంచి కొంత వాళ్ళు చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రభుత్వ అధికారులతో. ముందుగా మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే మాత్రం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో దీంట్లో 2 రకాలైనటువంటి ఈక్వేషన్స్. ఒక పక్కన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు కనుక వెళ్తే
ఖచ్చితంగా పార్టీ గుర్తుపైన పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పార్టీ గుర్తుపైన పోటీ చేస్తే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి, దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాలోచనలు జరుపుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుంది? సర్పంచ్ ఎన్నికల్లో కేవలం క్యాండిడేట్ల ఆధారంగా మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. సో ఒక పక్కన పార్టీ వెనుక నుంచి సపోర్ట్ చేసినప్పటికీ అభ్యర్థులకి కానీ గుర్తు ఏది కూడా గుర్తుండదు. హస్తం గుర్తా, కారు గుర్తా, అది వేరే గుర్తా అనేది ఏ గుర్తు కూడా ఉండదు. ఆ గుర్తుల పైన జరిగేటువంటి ఎన్నిక కాదు సర్పంచ్ది. ఎంపీటీసీలో జెడ్పీటీసీలో గుర్తు పైన అవుతుంది. కాబట్టి ఇది పెద్ద ఎత్తున ఒకవేళ కనుక ఎంపీటీసీ స్థానాలని జెడ్పీటీసీ స్థానాన్ని ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అందుకోసమనే ముందుగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం లేదు. ముందుగా జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లాలన్నటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో దీంట్లో గతంలో ఉన్నటువంటి దానికంటే ఇంకా ఎంపీటీసీలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎంపీపీ అండ్ జెడ్పీటీసీ స్థానాలు పెరిగేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఎందుకంటే దాంట్లో కొన్ని గ్రామాలు జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి దాంట్లో నగరపాలక సంస్థలు కలవడంతో కొంత ఎంపీటీసీ స్థానాలు దాదాపుగా 150 వరకు తగ్గేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఎంపీటీసీ స్థానాలు తగ్గినప్పుడు కూడా అవి పెరిగేటువంటి పరిస్థితి మరో రకంగా కనబడుతుంది. చూద్దాం మరి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా అధికారులు సంసిద్ధంగా రెడీగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశాన్ని కాంగ్రెస్ పార్టీ గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే బ్యాలెట్ పేపర్లు కూడా సైతం కూడా అవన్నీ కూడా రెడీ అయిపోయినాయి. అంతేకాకుండా ఆ బాక్సులు కూడా ఏవైతే ఉంటాయో ఉపయోగించండి పోలింగ్కు ఉపయోగించేటువంటి బాక్సులు ఏవైతే ఉంటాయో ఆ బాక్స్, ఎందుకంటే అన్ని కూడా బ్యాలెట్ పేపర్ల రూపంలో జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ఆ బ్యాలెట్కు సంబంధించినటువంటి బాక్సులు కావచ్చు, బ్యాలెట్ పేపర్స్ కావచ్చు, వీటన్నిటి కూడా ఇప్పటికే ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. కేవలం దీంట్లో ఇప్పటి వరకు ఆగడానికి ప్రధానమైనటువంటి కారణం ఒక పక్కన రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ఇప్పటికీ వరకు కొలిక్కి రాకపోవడంతో పాటు మరో పక్కన ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాల విషయంలో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళట్లేదు. రెండో విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే ముఖ్యంగా ప్రకటించినటువంటి పథకాలు, ముఖ్యంగా రైతు భరోసా కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు. సో ఈ 3-4 సంబంధించినటువంటి ప్రజలకి దగ్గరగా అయ్యేటువంటి పథకాల్లో ఈ 3 పథకాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకటేమో రైతులకు దగ్గర కావాలి, మరో పక్కన ఉన్నటువంటి పేద ప్రజలకి దగ్గర కావాలంటే ఇండ్లతో పాటు రేషన్ కార్డులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలామంది గత ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ సంబంధించినటువంటి అంశాలు. సో రైతు భరోసా 6,000 రూపాయలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, పాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అంశాన్ని ఆ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత వెళ్తే ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటి కూడా ఇప్పటికే మనం ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి దశలో వెళ్తే ఏ విధంగా ఉంటుంది. ఒకవేళ ఇంకా దీన్ని కాలయాపన చేసినట్టయితే ప్రభుత్వం పైన ఏమైనా వ్యతిరేకత పెరిగేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి దానిపైన కూడా అంటే కొంత గ్రామాలలో చర్చ అవుతా ఉంది. అంటే రోజు రోజుకు కొంత మరి ప్రభుత్వ తీరుపైన కొంత వ్యతిరేకత ఎదురవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు వెళ్తేనే బాగుంటుందన్నటువంటి అభిప్రాయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం.